ఒక డెకేడ్ కాలంలో మనం చూసింది ఎక్కువ ఏంటంటే సోషల్ ఫారెస్ట్రీ అనే యాక్టివిటీ. అది చాలా ఎక్కువ విగర్ అండ్ వైటాలిటీతో మనము చేపట్టాము. దానివల్ల ఏమైందంటే ఎక్కువగా ఏరియాస్ను మనము అట్లీస్ట్ యూకలిప్టస్ లేదా సూబబుల్ లాంటి క్రాప్స్ కింద తీసుకురావడం, దానివల్ల డిజర్టిఫికేషన్ను ఆపే ప్రయత్నాలు గవర్నమెంట్ ద్వారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి. దాని ఫలితాలు మనకు కనబడుతున్నాయి. శుష్క భూమి ప్రాంతాలైన ఎడారులు, అత్యల్ప ఉష్ణోగ్రతలున్న హిమాలయ పర్వతపాద ప్రాంతాల్లోని జీవ వైవిధ్యానికి ముప్పు తప్పటం లేదు. స్థానికంగా నివసిస్తున్న జాతుల్ని ఆహారం కోసం చంపేయడం, సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాంతాలు మరింత శుష్క భూములుగా మారిపోతున్నాయి. రాజస్థాన్తో పాటు మన రాష్ట్రంలోని అనంతపురం, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు మానవ చర్యల వల్ల ఎడారులుగా మారిపోతున్నాయి. కాస్తో కూస్తో మిగిలిన గడ్డి భూములు పశుపక్షాదుల కోసం తరిగిపోతున్నాయి. జనాభా పెరుగుదల సైతం శుష్క భూముల జీవ వైవిధ్యానికి ముప్పుగా మారుతోంది. థార్ ఎడారిలో కృష్ణ జింకల పరిరక్షణ కోసం స్థానికులే పాటుపడుతుంటే, శీతల ప్రాంతాల్లోని మంచు చిరుతల్ని రక్షించేందుకు ప్రాజెక్టు స్నోలేపర్డ్, ప్రాజెక్టు హంగుల్, వల్చర్ లాంటి పథకాల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. సర్కారు అమలు చేస్తున్న ప్రాజెక్టులోని చిత్తశుద్ధి లోపమే ఇక్కడి జీవ వైవిధ్యానికి శాపంగా మారుతోంది.